హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు స్పెషల్ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ. మరి ఎంతమందికి చికెన్ బిర్యానీ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేసేయండి. నాకైతే చాలా చాలా ఇష్టం. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకోవడానికి సాల్ట్, పసుపు, కారం, కొంచెం లెమన్ జ్యూస్ వేసుకొని అందులో కొంచెం ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పెరుగు కూడా వేసుకొని కలుపుకోవాలి. నైట్ ఇలా మ్యారినేట్ చేసుకొని మార్నింగ్ అయితే చేసుకుంటే బిర్యానీ అయితే చాలా చాలా బాగుంటుంది. పీస్కి ఉప్పు కారం బాగా పడుతుందన్నమాట. నెక్స్ట్ నైట్ నానబెట్టిన తర్వాత మార్నింగ్ నేను మళ్ళీ ఇలా సరిపడా సాల్ట్, కారం, అలాగే కొత్తిమీర, పుదీనా, లెమన్ జ్యూస్, అలాగే ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని ఇంకొంచెం పెరుగు, అలాగే షాహీ బిర్యానీ మసాలా, హోమ్ మేడ్ బిర్యానీ మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి, ఆయిల్ కూడా ఎక్కువగానే వేసుకోవాలి. ఆయిల్ ఎంత వేసుకుంటే టేస్ట్ అయితే అంత బాగుంటుందన్నమాట. అయితే స్మెల్ లేని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ చేసుకోవడానికి బౌల్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని హోల్ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకొని ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. దగ్గరగా అయ్యే వరకు ఉడికిస్తూనే ఉండాలి. సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఇప్పుడు ఉడికించేద్దాం. మరొక స్టవ్ మీద రైస్ ఉడికించడానికి మనం ఒక వేరే బౌల్లోకి వాటర్ని యాడ్ చేసుకొని అందులో కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, హోమ్మేడ్ బిర్యానీ మసాలా, అలాగే షాహీ బిర్యానీ మసాలా కూడా వేసుకొని స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. సేమ్ బిర్యానీలో వేసే స్పైసెస్ అన్నీ వేసుకొని వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాసుమతి రైస్ అయితే వేసుకున్నాను. 1-2 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకొని 80% వరకు కుక్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు చూసారు కదా, ఆయిల్ మొత్తం పైకి తేలింది. ఉన్న ఆయిల్ మొత్తం సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే రైస్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్, ఫ్రై చేసుకున్న పుదీనా, కొత్తిమీర, చికెన్లో పైకి తేలిన ఆయిల్ని కూడా తీసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకొని అందులోకి కొంచెం నెయ్యి కూడా వేసుకొని మూత పెట్టుకొని 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అంతే, ఎంతో ఈజీగా చేసుకునే చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.